జయ 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 హో జయ హో జయ హో జయ హో జయ 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 హో వేముల ప్రశాంతు రెడ్డన్నా నీవు కారణ జన్ముడవయ్యా బాలుకొండన మేలు కొలిపిన ప్రభాత సూర్యుడవయ్యా బాలుకొండన మేలు కొలిపిన ప్రభాత సూర్యుడవయ్యా బలవేంద్ర ముచ్చన్న గారు, దొంతలు తినే గారు. జై తెలంగాణ. మండల కార్యవర్గ పరిచయ కార్యక్రమం ఈరోజు మన అభిమాన నాయకుడు గౌరవ మంత్రివర్యుడు గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి
నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని మండలాల కమిటీలు, వాటి అనుబంధ కమిటీలు పరిచయ కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున మా యొక్క తెలంగాణ ఉద్యమ, అలాగే తెలంగాణ అభివృద్ధి, బంగారు తెలంగాణ సాధన ఆశయ సాధనలో భాగంగా అందరికీ అభినందనలు. అందరికీ తెలుసు, మన నాయకుడి ఆధ్వర్యంలో అటు రాష్ట్రంలో పలు నిరంతరము ఈ కార్యక్రమానికి వేదిక అందించినటువంటి గౌరవనీయులు మంత్రి గారు, అలాగే డిసిసిబి వైస్ చైర్మన్ సోదరులు రమేష్ రెడ్డి గారు, మరి నూతనంగా మండలాల అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటువంటి అన్ని మండలాల అధ్యక్షులు, మరి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మరి పాల్గొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమన్వయ కమిటీ నాయకులు, గౌరవనీయులు మోత్ భూమన్న డిసిసిబి డైరెక్టర్ గారు వేదిక మీద రావాల్సింది. మోత్ భూమన్న, ఇక్కడ మనమంతా ఒక రెండు విషయాలు గమనించాలి. పార్టీలో నాయకుల్లో కార్యకర్తల్లో జోష్ ఎప్పుడు వస్తుందంటే ఎన్నికలు వచ్చినప్పుడు కనిపిస్తుంది. ఎన్నికల లేనప్పుడు కూడా కొత్త కమిటీలు వేసుకున్న సందర్భంగా దాదాపు అధ్యక్షులందరూ పాత వాళ్ళైనప్పటికీ కూడా ఇంత చక్కటి జోషు అందరిలో ఉన్నదంటే మరి అక్కడికి వచ్చి కార్యకర్తలు అందరూ నాయకులు మంత్రి గారితో ఫోటోలు దిగడానికి, తర్వాత నూతనంగా చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి చూపిస్తున్నటువంటి జోషు మరి మన నాయకుడి భవిష్యత్తు విజయాలకు, భవిష్యత్తు చెదరని నాయకత్వానికి చిహ్నాలుగా నేను భావిస్తా ఉన్నాను. యువజన విభాగాలు, విద్యార్థి విభాగాలు, సోషల్ మీడియా విభాగాలు, ఎస్సీ బీసీ ఎస్టీ సెల్లు, వాణిజ్య సెల్లు, ఇలా అంటూ దాదాపు 2001 నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీతో అనుబంధం ఉన్నటువంటి నాయకులనే కాకుండా కొత్త తరాన్ని, విధేయతని, తనకున్నటువంటి దూరదృష్టితో, సామాజిక న్యాయంతో అన్ని మండలాలను మరి పార్టీల కమిటీలను ఏర్పాటు చేసినటువంటి ఈ సందర్భంగా సమర్థవంతమైన వారి నాయకత్వానికి ముందుగా ప్రశాంత్ రెడ్డి గారికి మీ అందరి తరఫున గౌరవ అభినందనలు. సాధారణంగా ఒక చిన్న పోస్టు గ్రామ కమిటీ వేస్తేనే మరి లుకలు వస్తాయి, నాకు ఆ పౌట్ ఇవ్వలేదు, నాకు ఆ పోస్ట్ ఇవ్వలేదు అని చెప్పి బాధలు ఉంటాయి. కానీ ఎవరి ముఖంలో కూడా అది కనపడలేదు. మరి మంత్రి గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఒకవేళ తప్పైతే మన్నించాలి, కానీ అన్ని మండలాలు పటిష్టంగా ఉన్నాయి. ఒక్క ముక్కల్లో అందరు పెద్ద కాపులున్నా కూడా ఒక రకంగా ఒక చిన్నపాటి నిరుత్సాహం కనిపించింది మా సందర్భంగా. మరి దాన్ని కూడా భూమేష్ గారి, వెంకటరెడ్డి గారు కానీ మరి మంత్రి గారి సూచనలతో మరి దాన్ని కూడా పటిష్టం చేసి మన రాబోయే సంవత్సరం నాటికి మన నియోజకవర్గం అంతా కూడా మంచి పటిష్టం గల ఒక మండల నాయకత్వమే కాకుండా, గ్రామ నాయకత్వమే కాకుండా, అడుగున ఎక్కడ పోయినా మనకు ప్రతిపక్షం అనేది లేకుండా అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని, ఇలాగే మంత్రి గారి నాయకత్వాన్ని మనం అందరము ఎప్పటికీ బలపరచాలని. ఎందుకంటే ఇది మన అదృష్టము. ఇందాక పాటలలో మనకు చాలా చక్కటి మెసేజ్ వచ్చింది. మంత్రి గారి మీద రాసిన పాటలు, ఆయన నిజంగా కారణ జన్ముడు ఈ ప్రాంతానికి. నేను దాదాపు 30 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన వాడిని. చాలా మంది నాయకులు నాకంటే వయసులో పెద్దవాళ్ళని చూశాను. తెలంగాణ వచ్చిన తర్వాత మన పాల్గొండ నియోజకవర్గానికి 2 సార్లుగా ఎమ్మెల్యే ఎన్నికై కేసీఆర్ గారితో ఉన్న చనువుతో, ఆయనకున్నటువంటి వినయ విధేయలతో, అన్నిటికంటే ఎక్కువ వర్క్ చేయాలనే తపనతో, పేదలకు అండగా ఉండాలనేటువంటి ఒక ధ్యేయంతో ముందుకు సాగుతూ ముఖ్యమంత్రి గారితో, ఆయన కుటుంబంతో ఆయనకున్న అనుబంధాన్ని మన నియోజకవర్గానికి, మన అందరి బాగు కొరకు, మన అందరి అవసరాల కొరకు
వాడుతున్నటువంటి ఆ మంత్రి గారు ఎల్లప్పటికీ ఆయురారోగ్యంతో ఉంటూ మనందరినీ అభివృద్ధి పథకాలు నడిపించాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి అన్ని కమిటీలను అందరి నాయకులను మనసారా అభినందిస్తూ మరొకసారి జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి పైకి రండి. కొత్తగా మండల పార్టీ ప్రజెంట్ అందరూ వేపూరు నాగారెడ్డి, భీమల్ జ్యోతినాశయ్య, కమ్మపల్లి రేగుల దేవదర్, మోటార్ కల్లడయ్య, ఎర్రగడ్డ రాధాప్రధానం, మేలూర శేఖర్ రెడ్డి, ముక్కల్ ముస్తుభువనేశ్వర్, బాలపడ ప్రైవేట్. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు, మంచి మనిషి, మనందరికీ సుపరిచితులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు మధుశేఖర్ గారికి, అట్లాగే డిసిసిబి వైస్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు రమేష్ రెడ్డి గారికి, కానీ ఎండలో మరి ఇంకా జాగలేదా నీడలో బాలకొండ నియోజకవర్గపు పార్టీకి నేను ఎమ్మెల్యేనైనా ప్రతి మండలానికి నా స్థానంలో పార్టీని సమర్థవంతంగా నిర్వహిస్తూ మళ్ళీ ఒకసారి మండల పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి వేల్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు నాగదర్ గారికి, ఏరట్ల మండల పార్టీ అధ్యక్షులు పూర్ణానందం గారికి, ముక్కాల మండల పార్టీ అధ్యక్షులు భూమేశ్వర్ గారికి, భీంగల్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సయ్య గారికి, మోతాడు మండల పార్టీ అధ్యక్షులు ఏలియా గారికి, బాల్కొండ మండల పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి గారికి, అంతే నా సపోర్టు, కమ్మపల్లి మండల పార్టీ అధ్యక్షులు దేవేంద్ర గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ అధ్యక్షులకు, పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులకు, ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి బాల్కొండ నియోజకవర్గ అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి మండల కార్యవర్గ సభ్యులకు, ముఖ్య నాయకులకు, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జడ్పీటీసీ సభ్యులకు క్షమించాలి. ఇవాళ మండల పార్టీ కమిటీల యొక్క పరిచయ కార్యక్రమం ఇంత గొప్పగా జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మొట్టమొదటిగా మండల కార్యవర్గంలోకి వచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే నా దృష్టిలో, నేను చాలాసార్లు చెప్తా, నా దృష్టిలో పార్టీకి పనిచేసే వాళ్ళే వివిధ స్థాయిల్లో, అది మండల కార్యవర్గం కావచ్చు, గ్రామ కార్యవర్గం కావచ్చు, నియోజకవర్గ స్థాయి కార్యవర్గం కావచ్చు, పార్టీకి పనిచేసే వాళ్ళే, కార్యవర్గంలో ఉంటూ పార్టీకి సేవ చేసే వాళ్ళే నిజమైన సైనికులు అని చెప్పి నేను చాలాసార్లు చెప్తాను. పదవులు వస్తాయి పోతాయి, ఎంపీపీలము, జడ్పీటీసీలము, ఎమ్మెల్యేలు, మంత్రులము, ఇవి వస్తాయి పోతాయి. కానీ పార్టీ శాశ్వతం, పార్టీలో పనిచేసే కార్యకర్త శాశ్వతం. పార్టీ
కన్నతల్లి లాంటిదైతే ఇవాళ మన పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన కన్న తండ్రి తిరిగా మనందరం ఆయన బిడ్డలు. మనం ప్రతి ఒక్కరిలో కూడా కేసీఆర్ నమే. ఏ స్థాయిలో, అది మండల స్థాయి కావచ్చు, గ్రామ స్థాయి కావచ్చు, వార్డు స్థాయి కావచ్చు, ఏ స్థాయిలో ఆ స్థాయిలో మనం ఆయన బిడ్డలమే. భీమగల్ కన్నేశ్వరేంద్ర గారు వచ్చింది కదా, వెళ్ళిపోయాడా? భీమగల్ టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు అయిపోయాడు. అయితే ఇవాళ అయినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇవాళ లక్షలాది మంది సైనికులతో ఇవాళ నిండుకుండా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఉన్నది. దాంట్లో పాత వారు ఉన్నారు, మధ్యలో వచ్చిన వారు ఉన్నారు, కొత్త వారు ఉన్నారు. మనందరం కూడా కుటుంబ సభ్యులాగా పాత కొత్త మధుశేఖర్ గారు చెప్పినట్టు అందరినీ కలుపుకొని ముందుకు పోయి మనం పార్టీని గట్టిగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తయారు చేసుకున్నాం కూడా. బాల్కొండ నియోజకవర్గంలో ఈరోజు పార్టీ టిఆర్ఎస్ పార్టీ 50,000 మంది సభ్యులతో కలిగిన టిఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం మామూలు విషయం కాదు. 2 లక్షల ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ సభ్యులమే 50,000 మంది ఉన్నాం. మొత్తం నియోజకవర్గంలో ఉన్న ఇళ్ల సంఖ్య 64,000 ఇళ్ళు. అంటే 64,000 ఇళ్లలో ఇళ్ళ నుంచి 50,000 మంది సభ్యులు టిఆర్ఎస్ పార్టీ సభ్యులు ఉన్నాం. మనం చిన్నగా లేదు. మనం అంత బలంగా, అంత గట్టిగా, అంటే దాదాపు ప్రతి ఇంటి నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీకి సభ్యుడు ఉన్నాడు. అంటే బాల్కొండ నియోజకవర్గం అంతా కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులే అన్నట్టు. టిఆర్ఎస్ పార్టీ సభ్యులు అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులే. సో మనం అంతా బలంగా ఇవాళ పునాదిలోకి పోయి మూలాల్లో ఉన్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. నిన్న మొన్న వచ్చిన కొత్త విషయాలు ఏదో అరిసినంత మాత్రాన, ఊరినంత మాత్రాన మనమేం పరిశ్రమ అయ్యే అవసరం లేదు. 50,000 మంది మీకు ఉన్నాం. మనం సభ్యులు కాని వాళ్ళు కూడా చాలా మంది కేసీఆర్ అంటే ఇష్టపడే వాళ్ళు కూడా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నారు. చాలా బలంగా ఉన్నాం, చాలా లోతుల్లో ఉన్నాం, మూలాల్లో ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా మండల కార్యవర్గం అంటే ఇంతమంది ఉన్నాం. ఇంకా గ్రామ స్థాయి ఓన్లీ మన మండల కార్యవర్గమే 50,000 మంది సభ్యులు అని చెప్పినారు కదా. దాంట్లో 17,000 మంది క్రియాశీలక కార్యకర్తలు ఉన్నాం. ఇంకా సాధారణ సభ్యులు 50,000 ఉంటే 17,000 మంది క్రియాశీలక కార్యకర్తలు ఉన్నాం ఒక్క నియోజకవర్గంలోనే. అట్లా కమిటీలలో చూసుకుంటే సభ్యత్వం ఒక పక్కన అయితే బాధ్యతలు ఎత్తుకొని పనిచేసే కమిటీ సభ్యులు ఇవాళ మండల స్థాయిలో ఉన్న కమిటీ సభ్యులు మనకు 1,600 మంది ఉన్నాం. 1,600. గ్రామ స్థాయిలో గ్రామ కమిటీ, గ్రామ అనుబంధ సంఘాల అధ్యక్షులు పెట్టుకో. ఓన్లీ గ్రామ కమిటీ, గ్రామ అనుబంధ సంఘాల అధ్యక్షులు పెట్టుకుంటే 2,700 మంది గ్రామ స్థాయిలో. అంటే ఒక గ్రామంలో గ్రామ కమిటీ 15 మంది, గ్రామ అనుబంధ సంఘాలు 8 అనుబంధ సంఘాలు ఉన్నాయి. 8 అనుబంధ సంఘాలకు అధ్యక్షునే పెట్టుకున్నా 23 మంది ప్రతి గ్రామంలో బాధ్యత భుజాల మీద ఎత్తుకునే కార్యకర్తలు మనకున్నారు.
ఇది మండల కమిటీ మండల నాయకుడు కాదా? అంటే 1600 మంది మండల కమిటీ సభ్యులు, 2700 మంది గ్రామ కమిటీ సభ్యులు. ఈ రెండు కలిస్తే ఎంతైంది? 4300 మందిని ముఖ్యమైన బాధ్యతల మీద ఉన్న సభ్యులం ఇవాళ మనం టీఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నాం. ఈ ముఖ్యమైన కార్యకర్తలే గట్టిగా అనుకుంటే కాందేమున్నది? ప్రతి ఒక్కరిలో మనం గట్టి ఒకవేళ అనుకుంటే కాంతి ఏమున్నది? ఏడు ఎదురొచ్చిన పార్టీలు మాట్లాడే పార్టీలు ఎక్కడ ఉన్నాయంట? ఎక్కడ కమిటీలు ఉన్నాయి? ఎక్కడ కార్యకర్తలు ఉన్నారు? ఎక్కడ ప్రజలు ఉన్నారు? పుట్టి సోషల్ మీడియాలో ఒకరప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి పుట్టిగా మాట్లాడాలి తప్పిస్తే ఎక్కడున్నారు? గ్రామంలో గ్రామ కమిటీ అనుబంధ సంఘాల సభ్యులు కూడా తీసుకున్నాం అనుకో, ప్రతి గ్రామంలో 95 మంది ఉన్నాం. మనం బాధ్యతల మీద ఉన్నారు. అనుబంధ సంఘాల సభ్యులను కూడా తీసుకుంటే అట్లా ఇవాళ చాలా బలంగా పటిష్టంగా బాధ్యతతో కూడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు బాధ్యతలు ఎందుకంటున్నా అంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టింది కేవలం రాజకీయం కోసం పుట్టే. టీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది. త్యాగాల పునాదుల మీద పుట్టింది. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కేసీఆర్ అప్పటి వరకు తనకున్న పదవులన్నింటినీ, ఎమ్మెల్యే పదవిని, డిప్యూటీ స్పీకర్ పదవిని, ఆ రోజు అధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవిని అన్నింటినీ కూడా గడ్డి పోసలాగా వదిలేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గులాబీ జెండా ఎత్తింది కేసీఆర్. ఏదో ఆశామాషిగా ఇవాళ ఎవరో కొత్త కొత్త పార్టీలు పెట్టి పాదయాత్రలు చేస్తాం అట్లా పుట్టిన పార్టీ కాదు. 50 ఏళ్ళు ఆందోళన కింద గోసపడి మోసగించబడి దగాదేయబడి నలిగిపోయిన తెలంగాణకు మనది మనకు కావాలనే ఆలోచనతో పుట్టిన పార్టీ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ. బ్రహ్మాండంగా ప్రజల్ని కదిలించిండు. పార్టీ పెట్టిన రోజు ఆయన ఒక మాట అన్నాడు, ఒకవేళ నేను కానీ ఉద్యమం నుండి పక్కకు తప్పుకుంటే, ఎత్తిన జెండా కిందికి దించితే, ముందుకు వేసినట్టు వెనుకకు వేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి మరీ ప్రజలకు అట్లా పిలుపునిచ్చి పార్టీ పెట్టిన నాయకుడు ఈ ప్రపంచంలో ఏ నాయకుడు కూడా లేడు. అది ఒక మన కేసీఆర్ ఒకడే. అట్లా కమిట్మెంట్తో, నిబద్ధతతో, డబ్బున్నా లేకపోయినా, పదవున్నా లేకపోయినా, ఎన్నికల్లో గెలిచినా గెలవకున్నా, అవమానాలు పడ్డా, దగాదేయబడినా, కుట్రలు పడ్డా, అన్నిటినీ తట్టుకొని 15 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి మనది మనకు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వ్యక్తి కేసీఆర్, తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకే మన వ్యక్తి భక్తు రాజకీయ పార్టీ కాదు. తెచ్చిన తెలంగాణకు మళ్ళీ తెలంగాణ కోసం కొట్లాడబడే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి తెలంగాణ ప్రజలు కేసీఆర్నే ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. తెలంగాణ దేనికోసమైతే పరితపించిందో, తెలంగాణ ఏదైతే కావాలనుకున్నదో, ఏదైతే మనకు రాకుండా చేసిండ్రో, ఏదైతే మనకు దక్కకుండా చేసిండ్రో, అవన్నింటినీ పొందడానికే కేసీఆర్ గత 6-7 సంవత్సరాలుగా కష్టపడుతూ బాధ్యతతో తెచ్చిన రాష్ట్రాన్ని
తలెత్తుకొని నిలబెట్టే రాష్ట్రంగా చేయాలని చెప్పి బాధ్యతతో అన్నిటినీ ఒకటిగా ఇవాళ మనందరికీ కూడా తీసుకొచ్చి చాలా రంగాల్లో ఇవాళ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఇవాళ నిలబెట్టి మనం చెప్తున్నదా, పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులు చెప్తున్నారు. మంచి టుడే పేపర్ లాంటి మంచి మ్యాగజైన్లు కథనాలు రాస్తున్నాయి. నీతి ఆయోగ సంస్థ, కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ, నీతి ఆయోగ సంస్థ చెప్తున్నారు. అట్లా ఎక్కడికి ఎవరు చూసినా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా ఇవాళ ఈ దేశంలో నిలబడి ఉన్నది. తలెత్తుకొని నిలబడ్డది. తెలంగాణ రాష్ట్రం తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన మన టీఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు తిట్టు తినాలి? ఎందుకు మాటలు పడాలి? మనం సమస్యనే లేదు. ఎందుకంటే కేసీఆర్ అనేవారు లేని రోజు తెలంగాణకు నోరు లేదు, నీరు లేదు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణకు నోరు వచ్చింది, తెలంగాణకు నీరు వచ్చింది. ఇవాళ ఎవరు ఏదో మాట్లాడితే మనం తప్పుదా కూకుంటామా? ఈక జవాబు పత్తర్స చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మన నాయకుడు కేసీఆర్ని కానీ మన పార్టీని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నాయకుల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు, సమస్యనే లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నా. ఎందుకు ఊకోవాలి? మనం ఏం చేయలేదని ఊకోవాలి? 4 గంటలు కరెంటు చక్కగా రాకపోతుండే 50 సంవత్సరాలు గోసపెట్టిన రైతుల్ని ఇవాళ 24 గంటల కరెంటు తీసుకొస్తుంది కేసీఆర్. అందుకోసం మనం నోరు మూసుకొని చూసుకోవాలా? ఎందుకు ఊకోవాలి? మనం కనిపిస్తలేవా? నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. మోపైన 2 ఈ పార్టీకి 2 ఆ పార్టీకి 2 ఛాలెంజ్ చేసి రారా బాబు అంటే రారు. నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారు. సైద్దామా ఇంకా అక్కడే 3 సంవత్సరాలు అయింది. ఇంకెన్ని రోజులు చూద్దాం? ఇక్కడే ఇందమా ఏం చేయాలి? దెబ్బకు దెబ్బ సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. దెబ్బకు దెబ్బ చేయలేవట్లు దయచేసి. ఏం సమాధానం చెప్పాలి? నేను చెప్తా ఒక 4 అవే మాట్లాడాలి. మనం ఇవాళ మన రాష్ట్రంలో 2000 రూపాయల పెన్షన్ ఇస్తాడు కేసీఆర్. ఈ అబద్ధం నా కొడుకులు ప్రచారం చేస్తారు. పెన్షన్ మోడీ ఇస్తున్నాడు అని ప్రచారం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా వాళ్ళకి చెప్తాను, మీరు కూడా చెప్పాలి. మొత్తం రాష్ట్రంలో పెన్షన్లకు అయ్యే ఖర్చు దాదాపు 40 లక్షల మంది పేదవారికి కేసీఆర్ 2000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తే మొత్తం అయ్యే ఖర్చు 8,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి. ఆ 8,000 కోట్ల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది 200 కోట్ల రూపాయలు మాత్రమే. 200 ఇది చెప్పాలి మీరు. అర్థమైందా? అంటే 40-50 రూపాయలు వస్తుంది 2000 రూపాయల లెక్క తీస్తే కేంద్రం ఇచ్చేది. కేవలం 200 కోట్లే. 8,000 కోట్ల రూపాయల పెన్షన్ల ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వం మోడీ పంపించేది 200 కోట్లు. 8,000లో 200 ఇస్తున్నారు. ఇది చెప్పాలి మనం. 1-4 సార్లు మన గ్రామాల్లో చెప్పడం మొదలు పెట్టాలి. లేకపోతే అబద్ధాలు చెప్పి 100 సార్లు చెప్తే ఆడే నిజమైపోతాడు మనం మాట్లాడుతూ.
అవి కూడా వస్తాయి. లేకపోతే గుడిగా ఇప్పిస్తున్నాడు పో, గుడిగా ఇప్పిస్తున్నాడు పో. అట్లనే కళ్యాణ లక్ష్మిలో మనం 1,116 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక్క సిల్లి కొత్త కూడా లేదు, ఒక్క రూపాయి కూడా లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, మొత్తం కేసీఆర్ ఇస్తున్నాడు. అర్థమైందా చెప్పాలి. ఈ పెన్షన్ల విషయం కూడా మర్చిపోయినా చెప్పు. ఇక్కడ 2,000 రూపాయలు ఇస్తున్నాం మనం పెన్షన్, దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మొత్తం రాష్ట్రం 200 కోట్లు ఇస్తున్నారు, 800 కోట్లు ఖర్చు అయితే. అంటే వాళ్ళు 40 రూపాయలు 45 ఇంత వస్తుంది లెక్క అయితే 2,000. మరి ఇంత గొప్పగా పెద్దగా మాట్లాడుతున్నారు కదా బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా. బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. వీళ్ళు కూడా మన పక్క రాష్ట్రాలు ఉన్నాయి, ఒకటి కర్ణాటక, ఒకటి మహారాష్ట్ర, మన తెలంగాణ. కర్ణాటకలోనేమో బీజేపీ ఉన్నది అధికారంలో, మహారాష్ట్రలోనేమో కాంగ్రెస్, ఎన్సీపీ అలయన్స్ తోటి, శివసేన అలయన్స్ తోటి ఉన్నారు. కర్ణాటకలో ఎంత పెన్షన్ ఇస్తున్నారు తెలుసా అండి? బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో పెన్షన్ వాళ్ళు ఇచ్చేది 600 రూపాయలు, జస్ట్ 600. ఇక్కడ 2,000 రూపాయలు ఇస్తుంది కేసీఆర్. మరి నువ్వు ఉన్న దగ్గర ఎందుకో ఇస్తలేవు 2,000 రూపాయలు అంటే ఏమాత్రం ఇది? నువ్వు ఇచ్చే దగ్గర ఇయ్యవు, ఇక్కడ మాత్రం కుక్క తిరిగి మొదుగుతావు. అంటే నువ్వు వస్తే 600 చేస్తావు అన్నట్టేనా? ఇక 2,000 పోయి 600 అవుతుంది అన్నట్టు నువ్వు వస్తే, అంతే కదా. నువ్వున్న రాష్ట్రంలో 600 ఇస్తున్నావు అంటే మరి ఇక్కడ తెలంగాణలో నువ్వు దప్పుగా తప్పుగా నువ్వు వస్తే పెన్షన్ 2,000 600 ఎక్కువ అన్నట్టు లెక్క. ఇది మనం మాట్లాడాలి. ఇటుపక్క మహారాష్ట్రలో కాంగ్రెస్ వాడు ఉన్నాడు. మీకు ఏం చెప్పి నేను మహారాష్ట్రలో కాంగ్రెస్ వాడు ఉన్నాడు, ఆడ కూడా 600 పెన్షన్. మహారాష్ట్రలో ఇచ్చేది 600, కర్ణాటకలో ఇచ్చేది 600. ఇది వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లో ఇచ్చే పెన్షన్. పూర్వం ఇంకా చాలా చూసుకుందాం. మోడీ ప్రధానమంత్రి కదా, ఆయన సొంత రాష్ట్రం ఉన్నది గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలో 500 రూపాయలు ముసలోళ్ళకు, 950 రూపాయలు విధవరాలకు. మోడీ సొంత రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్. కాలు చేయలేని వాళ్ళకి మనం 600. మనం 3,000 ఇస్తున్నాం కాలు చేయలేని వాళ్ళకు, వాళ్ళు 600 ఇస్తున్నారు. ముసలోళ్ళకేమో మనం 2,000 ఇస్తున్నాం, వాళ్ళు 500 ఇస్తున్నారు. భర్త లేని వాళ్ళకి మనం 2,000 ఇస్తున్నాం, వాళ్ళు 950 ఇస్తున్నారు. ఇది గుజరాత్ లో, మోడీ ఉన్న రాష్ట్రంలో. ఏమన్నట్టు మరి ఉత్తరప్రదేశ్ ఉన్నది, వాళ్ళు గుజరాత్లో ఉన్న ఆ రాష్ట్రంలో కూడా ఉత్తరప్రదేశ్ 500 రూపాయలు వాళ్ళు ఇచ్చేది పెన్షన్. మనం తెలంగాణలో 2,000 రూపాయలు. మరి ఎందుకో పెన్షన్ మేమే ఇస్తున్నాం అన్నాడు, వాడు ఎందుకో ఇస్తలేవు. ఎందుకు 500? అంటే నువ్వు బీజేపీ వస్తే పెన్షన్ 2,000 తీసేసి నువ్వున్న రాష్ట్రంలో ఎట్లయితుందో 500, 600 చేస్తామన్నట్టు కదా, అంతే కదా. ఇది అసలు విషయం. అట్లనే ఈ రేవంత్ రెడ్డి పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా రాజస్థాన్లో ఉన్నది, మహారాష్ట్రలో ఉన్నది. మహారాష్ట్ర చెప్పింది 600 రూపాయలు, రాజస్థాన్లో 750 రూపాయలు పెన్షన్. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాల్లో ఒక దగ్గర 600, ఒక దగ్గర 750. బీజేపీ ఉన్న రాష్ట్రాల్లోనేమో మొత్తం 500, 600, బీహార్ 400. బీజేపీ వాళ్ళు అనుకున్నారు 400 ఏడా. అంటే నువ్వు ఇచ్చే దగ్గరేమో, నువ్వు ఉన్న దగ్గర 500 ఇస్తావు, ఇక్కడనేమో కుక్క తీర బొరుగుతావు. ఇది మాట్లాడాలి మనం. అంటే నువ్వు వస్తే 500 చేస్తామన్నట్టే కదా లెక్క. 2 పాయింట్లు దీంట్లో పెన్షన్లలో.
ఒకటి, కేసీఆర్ ఇచ్చే 2000లో నీరు 40-50 రూపాయలు కంటే ఎక్కువ లేదు. నంబర్ 1. నంబర్ 2, మీరున్న రాష్ట్రాలలో నువ్వు 500, 600, 400 ఇస్తున్నావు. అంటే నువ్వు వస్తే డబ్బు తక్కువ వేస్తే ఈ 2000 తీసుకుపోయి 500, 600 చేస్తావు అన్నట్టు లెక్క. అంతే కదా? అర్థమైందా? ఈ 2 పాయింట్లు పెన్షన్ మీద మాట్లాడాలి మనం. రెండు జాతీయ పార్టీలు కదా, మరి డబ్బులు ఇవ్వాలి, డోలెత్తుకు కొట్టుకుంటారు జాతీయ పార్టీలు అని. పెద్దోళ్ళు కదా వాళ్ళు ఉన్న రాష్ట్రాలన్నింటి 500, 600. డోలు కొట్టుకుంటే మనం స్పెషల్ గా బీడీలకు మన నియోజకవర్గంలో మీరు నంబర్ చెప్తే 33,000 మంది బీడీ పెన్షన్లు ఇస్తున్నాం మనం. 33,000 మంది బీడీ పెన్షన్ 2,000 చొప్పున. ఎక్కడ కూడా ఈ దేశంలో బీడీ పెన్షన్లు ఇస్తలేరు. ఏడవరా ఇస్తున్నారు. ఒక వెస్ట్ బెంగాల్ ఇస్తున్నారు. వాళ్ళంతా 800, 900 ఎంతో ఇస్తున్నారు. బస్ ఇక బీజేపీ వాళ్ళు ఉన్న దగ్గర ఎక్కడ కూడా బీడీ పెన్షన్ లేదు. మన తెలంగాణలో స్పెషల్ గా కేసీఆర్ బీడీ పెన్షన్ ఇస్తున్నాడు. ఇది కూడా మనం చెప్పాలి. అరే ఆవురా బాబు, నీ దండం పెడతా ఆవురా అంటే రాము అని తీసుకోమా మన ఉడక బాబు తప్పుడు చేయాలి. మళ్ళీ అట్లనే ఆవురా. దీని తర్వాత ఇంకోటి వాళ్ళు ఏం చెప్తారు, కేసీఆర్ కిట్ సిల్లి కొత్త లేదంటారు. మరి ఒకవేళ ఆల్రెడీ ఉంటే మరి బీహార్ ఎందుకు ఇస్తలేరు కేసీఆర్ కిట్, ఉత్తరప్రదేశ్ ఎందుకు ఇస్తలేరు బీజేపీ ఉన్న దగ్గర, ఇది అడగాల. కర్ణాటక ఎందుకు ఇస్తలేరు, అలా సివిల్ గవర్ లేదు కాబట్టి వాళ్ళున్న రాష్ట్రాలు ఇస్తలేదు. మొత్తం కేసీఆర్ ఇస్తున్నాడు. కేసీఆర్ కిట్ కళ్యాణలక్ష్మి కేసీఆర్. ఎట్లనే 2 బెడ్రూమ్ హౌజులు, దీంట్లో కూడా పచ్చబద్ధం మాట్లాడతారు. మనం సాధారణ కానీ ఎన్నో పని కడుతున్నాం. కట్టిన దాంట్లో ఒక్క ఇల్లుకు 5,40,000 రూపాయలు ఖర్చు అయితే వాళ్ళు ఇస్తామని చెప్పింది ఇంకా ఇయ్యలే, సగం ఇచ్చింది సగం ఇవ్వదు. వాళ్ళు ఇస్తామని చెప్పింది 72,000 రూపాయలు మాత్రమే. 5,04,000 ఇంటి ఖర్చులో జాగా మనదే. మళ్ళా జాగా రాష్ట్రం మనం కేసీఆర్ ఇస్తున్నాడు. కట్టే దాంట్లో ఖర్చులో 5,04,000లో 3 ఇస్తానన్నది 72,000. అంటే ఇప్పటిదాకా మొత్తం 11,000 కోట్లు ఖర్చు అయింది దాంట్లో 2 బెడ్రూమ్ ఇళ్లలో. ఆ 11,000 కోట్లలో ఇప్పటిదాకా కేంద్రం ఇచ్చింది 1,350 కోట్లు. అంటే 12-13%. మా అయితే 15 పైసలు. 2 బెడ్రూమ్ ఇళ్లలో అయ్యే ఖర్చులో వాళ్ళు ఇస్తానన్నది 15 పైసలు రూపాయల. అది కూడా సగమే ఇచ్చింది. 3 సంవత్సరాలైంది ఒక్క కొత్త 2 బెడ్రూమ్ ఇళ్ళకి. ఇప్పటిదాకా 3 ఏళ్ళైంది ఒక్క కొత్త రాలే కేంద్రం నుంచి. నేనే మంత్రి కదా, ఇళ్ళ మంత్రి నేనే, లెక్కంతా నా దగ్గరనే ఉంటాడు. ఇంకా ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఇళ్ళు అవుతున్నాయి కదా, దాంట్లో ఒక్క రూపాయి కూడా లేదు కేంద్రం. మొత్తం కేసీఆర్ నుంచి కనిపిస్తున్నాయి. సో ఇది కూడా గట్టి చెప్పాలి మన గ్రామాల్లో. అట్లనే ఉద్యోగాలు అస్సలు మారించింది మోడీ. నేను రాగానే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి మారించింది ఆయన. బీజేపీ రాగానే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాటిచ్చింది. ఒక్కటి కూడా లేదు ఇప్పటిదాకా. మనం ఇచ్చినాం ఇప్పటిదాకా 1,33,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం మనం. 1,33,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఇప్పటికీ. మీకు అన్న ముందే కనిపిస్తున్నారు. పంచాయత్ సెక్రటరీలు కనిపిస్తున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు కనిపిస్తున్నారు, హోంగార్డు కనిపిస్తున్నారు, కానిస్టేబుల్ కనిపిస్తున్నారు. రోజు మన ఊళ్ళో ఉన్నారు కదా కొత్తగా వచ్చినాం. ఒక్కడన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాడా? ఉన్నాడా?
2 కోట్లు ఇస్తానన్న ఉద్యోగాలు ఆయన మోడీ. ఈ అబద్ధపు ఒక సంవత్సరానికి 2 కోట్లు, సంవత్సరానికి 2 కోట్లు ఎలక్షన్లో చెప్పిండు. ఒక్కటి లేదు, ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నాడు. ఇంకా ఆయన 2 కోట్లు ఇచ్చేది పక్కన పెట్టు. రైల్వేని ప్రైవేట్ చేస్తున్నాడు, ఎయిర్పోర్ట్ ప్రైవేట్ చేస్తున్నాడు, ఫ్యాక్టరీలను ప్రైవేట్ చేస్తున్నాడు, తనకు ఉన్న ఉద్యోగాలు కూడా ఇస్తున్నాడు. టెలిఫోన్ ప్రైవేట్ అవుతున్నాయి, ఎల్ఐసి ప్రైవేట్ చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని మూసేసి దాంట్లో ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నాడు. వాళ్ళ మన గురించి మాట్లాడేది ఉద్యోగ గర్జన, ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళ మన గురించి మాట్లాడేది. 1,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పటికి కేసీఆర్ ఈ రాష్ట్రంలో. కేంద్రం వార్తలా పోనీ ఇప్పుడు బీజేపీ ఉన్న రాష్ట్రాలలో, కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఒకసారి చెప్తాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది ప్రతి రాష్ట్రానికి. ఉద్యోగాలు ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తారు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళే పరీక్షలు రాపించి వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. మనం 1,32,899 ఉద్యోగాలు మనం ఈ రాష్ట్రంలో ఇస్తే దాంట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 30,594 ఉద్యోగాలు ఇచ్చాం తెలంగాణలో. ఏది అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు అంటే కానిస్టేబుల్, హోంగార్డు, పంచాయత్ సెక్రటరీలు, అగ్రికల్చర్ ఆఫీసర్లు వీళ్ళు ఉంటారన్నమాట. ఇవి డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు 30,000 మనం తెలంగాణలో ఈ ప్రధానంగా ఈ 7 ఏళ్లలో. ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు ఎంత తెలుసా? మొత్తం ఈ 7 ఏళ్ల కాలంలో 19,000. అక్కడ బీజేపీ ఉన్నది. మనం 30,000 ఇస్తే ఉత్తరప్రదేశ్ మనకంటే 3 పెద్ద రాష్ట్రం, వాళ్ళు ఇచ్చింది 19,000 ఉద్యోగాలు. వాళ్ళ మనం చెప్పేది, మనం అనేది వాళ్ళున్న రాష్ట్రం బీహార్ ఇంకోటి, వాళ్ళు ఇచ్చింది 4,548 ఉద్యోగాలు. 4,000 మనం 30,000. బీజేపీ కూడా ఉన్న బీహార్లో అది 300 పెద్దది. గుజరాత్ ఇంత గొప్ప చెప్పారు కదా నరేంద్ర మోడీ నా రాష్ట్రం అని. ఆయన గుజరాత్ రాష్ట్రంలో వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది ఈ 7 ఏళ్ల కాలంలో 8,954. 8,954 ఉద్యోగాలు. వాళ్ళు చెప్తారు మనం ఉద్యోగాలు ఇస్తలేమని. ఇట్లనే మౌనం పోకుందామా? మనం ఇక్కడే తింటుందామా? మళ్ళా కర్ణాటక, అది మనకంటే డబ్బులు రాష్ట్రం. కర్ణాటక కూడా పెద్దది, 2 పెద్దది. ఆడ కూడా ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 14,793, అంటే 15,000. మనం 30,000 ఇచ్చాం. మనకంటే డబ్బులు రాష్ట్రం కర్ణాటక, మనకంటే సగం ఇచ్చిన ఉద్యోగాలు. అంటే మీరున్న దగ్గర మాత్రం ఏ ఉద్యోగాలు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మహారాష్ట్ర కూడా కాంగ్రెస్ ఉన్నది, 12,925 ఉద్యోగాలు. మనకంటే డబ్బులు రాష్ట్రం అది. వాళ్ళు ఇచ్చింది 12,900. ఇది వీళ్ళు మనం అంటారు 1,30,000 ఉద్యోగాలు ఇచ్చాం మనం అంటారు. వాళ్ళు 12,000, 4,000, 10,000, 19,000, 20,000 వాళ్ళ రాష్ట్రాల్లో చూపించిన ఉద్యోగాలు. ఇది అర్థమవుతుంది కదా. ఇది ఉద్యోగుల విషయం. అట్లనే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవాళ 1000కి పై చిలుకు గురుకుల పాఠశాలను పెట్టింది కేసీఆర్. సన్న బియ్యంతో అన్నం తినిపిస్తున్నాడు కేసీఆర్. దాంట్లో ఒక కొత్త కూడా లేదు బీజేపీలో, ఒక కొత్త కేంద్ర ప్రభుత్వం. పిల్లల మీద ₹1,00,000 పైసలు ఖర్చు పెట్టి ఇలా ఇంగ్లీష్ మీడియం చదువు చదివిస్తాడు గురుకుల పాఠశాలలో. అలా కనిపిస్తుంది రైట్. మనం అట్లనే
ఈడ సీఎంఆర్ ఎట్లయితే నేను సంతకాలు పెట్టి చెక్కులు ఇప్పిస్తున్నాను, ప్రైవేట్ దవాఖానలో ఖర్చులైన వాళ్ళకి ఎంత వేలేదు అంట, 10,000, 20,000, 30,000, 50,000, లక్ష నాకు చేతనైనంత ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కి నేను ఇప్పిస్తున్నా. పిఎంఆర్ ఫండ్ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కూడా ఉంటుంది. మరి ఎన్ని ఇప్పించారా లేదు, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఎన్ని ఇప్పించారు? ఏడన్నా ఒక ఊర్లో ఏదన్నా కూడా పట్టుకొని అంతకన్నా ఇప్పించిన అని చెప్తాడు వచ్చి లేదు. ఇప్పటికీ ఈ 7 సంవత్సరాల కాలంలో ఎంత తక్కువ అన్నా 7,000 సీఎంఆర్ చెక్కులు ఇప్పించినండి. 7,000. మరి అదే పిఎంఆర్ కింద నువ్వు ఎన్ని ఇప్పించినావు చెప్పు లేక? ఎన్ని పైసలు ఇప్పించినావు చెప్పు? ఇంకా నోరు వేసుకొని ఊరు మనం గట్టిగా ఊళ్ళో మాట్లాడాలి. ఇంకా దగ్గుడే లేదు. ఇక 7 గంటల గడక 7 దాకా పోతే గడని పోదాం, భయపడేదే లేదు. ఇన్ని చేసిన మనం ఏమి లేని నా కొడుకులు ఇలా నోరేసుకొని మాట్లాడుతున్నారు. 24 గంటల కరెంట్ వాస్తవం కాదా? ఇంతకుముందు ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలనగానే జమీర్ మర్చిపోయారు. అది ఇప్పుడున్న జమీరు, ఇప్పుడున్న నా పిలుగుడు మన కళ్ళు కనిపిస్తలేవా? మనకు వాళ్ళు మాట్లాడుకోవడం దొరకటువంటి కళ్ళు కనిపిస్తలేవా? అన్నాన్ని కూడా ఇంకేమన్నా తింటున్నా? ఏం ముఖం పెట్టుకొని మనం అంటారు? పుట్నాలు తిరగా ఈ నియోజకవర్గంలో, పాల్గొన్న నియోజకవర్గంలో 7 సంవత్సరాల కాలంలో దాదాపు 20 సబ్స్టేషన్లు ఇప్పించిన. 20 సబ్స్టేషన్లే, అందరూ ట్రాన్స్ఫార్మర్లు. మనం డెవలప్మెంట్ చేత కాదా? నువ్వు ఏం చేసావు నా బోడీ? 3 ఏళ్ళ ఏం పెట్టినవరా? రైతు బంధు మరి 24 గంటల కరెంట్ ఎందుకో నీ దగ్గర లేదు. నీ రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ అడగాలి మనం, ఏంటి లేదా రాజస్థాన్కి మహారాష్ట్రలో ఎందుకు లేదా 24 గంటల కరెంట్? ఏ ముఖం మాట్లాడుతున్నావు? వేనా బాగా ఊళ్ళ నీ బీహార్లో, నీ ఉత్తరప్రదేశ్లో, నీ గుజరాత్లో రైతులకు 24 గంటల కరెంట్. అవి మేము వెంకరెడ్డి చెప్తున్నాం. వోల్టేజ్ కూడా ఇంతకు 240 కంటే ఎక్కువ 400 దిగుతుంది కాంట. అంతేనా? 240, 200, 150 ఆ మీటర్ పెట్టి అది కాలిపోలే. ఇప్పుడు 400 దిగుతుంది కింది కాంట. కాలిపోలేదు, ఏం లేదు, అన్ని బంద్ అయిపోయింది. తెలుస్తలేదా? అంటే మీరు వస్తే మళ్ళీ ఏం చేస్తారు అన్నట్టు? మీరు మళ్ళీ అదే పాత రోజుల్లో కొత్త అన్నట్టే కదా. మీరు వస్తే 400 కాంట 240 వస్తుంది. ఇక వచ్చి మళ్ళీ కాలిపోడు చూడు, మళ్ళా తెండి జమయ్యేది చూడు, మళ్ళా మోటార్కి మీటర్కి జమయ్యేది. బోర్కి మర్చిపోయాము మనం. సిగ్గు లేకుండా రైతుల గురించి మాట్లాడుతున్నారు ఈ బీజేపీ. బోర్ల మీటర్లు పెట్టి సుడు పెట్టి, ఆంధ్రప్రదేశ్లో సుడు పెట్టి మీటర్లు, మళ్ళా మీటర్లు పెడతారట. పెట్టించుకుంటా మీటర్లు దాని కింద పెట్టించుకోలేదు, మంచిగా ఉంటుంది. అలాగే పెట్టిందాం మొదలు, బీజేపీ మొదలు కింద పెట్టిందాం మీటర్లు. అప్పుడు దాని మీటర్లు పెట్టే కింద వీని గురి కింద పెడదాం. ఇప్పుడు తిరిగేటోడు గురి కింద, ఊళ్ళో తిరిగేటోడు కింద పెడదాం. సిగ్గన్ను ఉండాలి పార్టీతో తిరిగేటోడు.
వాళ్ళ కేసీఆర్ మాట్లాడేది మీటర్లు పెట్టకపోతే ఆగ్రా అరే ఆగ్రా మీటర్లు పెట్టకపోతే రాష్ట్రాలకు వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే మీ రాష్ట్రాల్లో మీరు బోర్లకు మీటర్లు పెట్టకపోతే బ్యాంక్ లోన్లు వచ్చేది ఆపేపిస్తున్నారు. ఆ భయంతో ఇవాళ జగన్ మీటర్లు పెట్టుడు ఒప్పుకున్నాడు మొదలైన మీటర్లు పెట్టుడు. ఇక కేసీఆర్ ముందు కాబట్టి ఒప్పుకుంటాడు. నేను అయ్యా చెప్పుకోవాలని చెప్తా మీటర్లు అంటున్నాడు. వీళ్ళ మన గురించి మాట్లాడేది మనకు వచ్చే పైసలు ఆపుతాడు. మన కాళేశ్వరం 3rd TMC లోపలికి పోయినాం. 3వ TMC కూడా తీసుకెళ్తామని 2 TMC వస్తున్నాయి. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు 3 TMC తీసుకురావాలి. ఎంతైనా బారం దగ్గరికి పార్టీలో నీళ్లు తీసుకుపోదామని కేసీఆర్ ప్లాన్ చేసి బ్యాంకు లోన్ అప్లై చేస్తే ఒప్పుకున్నారు బ్యాంకులు. మీరు బ్రహ్మాండంగా ప్రాజెక్టు కడుతున్నారు, మీకు లోన్ ఇచ్చినా కానీ మంచి లాభం అవుతున్నది, ప్రజలకు ఉపయోగపడుతున్నది, తొందరగా ప్రాజెక్టు కడుతున్నారు. మీరు ఎన్ని పైసలు అంత డబుల్ పైసలు వల్ల ధాన్యం రూపంలో బయట వస్తున్నది, పంటల రూపంలో బయట వస్తున్నది. 3వ TMC కూడా మేము ఇస్తాం, 12,000 కోట్ల రూపాయలు ఇస్తామేమో అని చెప్పి బ్యాంకు లోన్ ఒప్పుకుంటే దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బీఏపీలు సిగ్నల్ ఉండాలని మాట్లాడడానికి మనల్ని కాళేశ్వరం ప్రాజెక్టుకు శాంక్షన్ అయిన లోన్ ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అంత ఖరీదు చూస్తున్నది. ఏం మీటర్ పెట్టాలంట మనం తెలంగాణలో మీటర్ పెట్టడానికి ఒప్పుకోవాలంట మనం, లేకపోతే లోన్లు ఆపుతారట. వీళ్ళ మనం మాట్లాడేది మనం చెప్పేది. మరి పెట్టించుకున్నావా మీటర్లు? మంచిగా ఉంటుంది, పెట్టించుకున్నాం మంచిగా ఉంటుంది. మరి అలానే చేయండి. ఆడ పెట్టడం మొదలు పెట్టు, మరి నువ్వు పెట్టు, మరి ఆలోచన వీడియో పెట్టు. ఎందుకో నీ గుజరాత్ నీ ఉత్తరప్రదేశ్ నీ బీహార్ బీజేపీ ఉన్న దగ్గర ఎందుకో రైతు బంధు వస్తలేదు, ఎందుకో లేదు రైతు బంధు. మరి ఏ సమాధానం చెప్తారు మీరు? అంటే మీరు వస్తే వీళ్ళ రైతు బంధు మీరు ఎత్తేస్తారు అన్నట్టేనా? అంతేనా? అంతే కదా. టెలిఫోన్ ఎత్తేసావు, ఎయిర్లైన్ ఎత్తేస్తున్నావు, రైల్వేలు ఎత్తేస్తున్నావు అంటే రైతు బంధు కూడా ఎత్తేస్తాం అన్నట్టే. నువ్వు వస్తే ఇక అందుకు తెచ్చుకున్నావు. అయినా మనం ఎందుకో ఇస్తలేదు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఉన్న దగ్గర రాజస్థాన్ రైతు బంధు లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్న దగ్గర మహారాష్ట్ర లేదు రైతు బంధు, బీజేపీ ఉన్న దగ్గర యూపీలో, బీహార్లో, మధ్యప్రదేశ్, గుజరాత్ లో ఇంకా లేదు రైతు బంధు. అంటే ఇద్దరు ఇలా వస్తే తెలంగాణలో దవ్వుకన ఇద్దరు వస్తే ఉన్న రైతు బంధు కూడా ఎత్తేస్తానన్నట్టే కదా. అంతే కదా. చూసిపోదు మనతో మనం ఇది అడగాలి. మనం ఇవాళ గ్రామాల్లో ఈ చర్చ జరగాలి. మౌనంగా ఉంటే మోసపోతాం, మౌనంగా ఉంటే మనకి కూడా మీడియాలు వస్తాయి. వాస్తవం చెప్తున్నాను. డెఫినెట్ గా మనం మన ధర విప్పాలి. ఊళ్ళలో మన మండల ముఖ్య కార్యకర్తలు, ముఖ్య కార్యవర్గం ఉన్నాం కాబట్టి, అన్ని మండలాల నుంచి ముఖ్య నాయకులు ఉన్నారు కాబట్టి నేను మీకు మాట చెప్తున్నా. ఎందుకు ఒక్కొక్క పైకి విడమని చెప్తున్నా అంటే రీజన్ అది. ఉన్న విషయాలు తప్పకుండా మన గ్రామాల్లో చర్చ పెట్టాలి. రైతు బీమా ఎందుకో లేదు, మరి మీరు కదా మీ రాష్ట్రాలు ఎందుకు లేదు రైతు బీమా? అది చూపి. మరి నువ్వు మొగోడు అయితే, నీకు రైతుల మీద, పేదల మీద ప్రేమ ఉంటే, ఇగో కేసీఆర్ పెట్టిన అన్ని కూడా చూపి. మొదలు నీ గుజరాత్లో చూపి, నీ యూపీలో చూపి, నీ బీహార్లో చూపి, నీ మధ్యప్రదేశ్లో చూపి. అప్పుడు నువ్వు మొగోడు, మునగాడు. అప్పుడు ఇక్కడ మాట్లాడే దమ్ము నీకు ఉండాలి. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు? వేయాలా మనం హోటళ్ళ కాడ చర్చ స్టార్ట్ అయితే ఏ ముఖం
మాట్లాడుతున్నావే చూపి రాని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉన్న దగ్గర చూపించి మాట్లాడాలి, లేకపోతే ధన్యవాదాలు చెప్పాలి. ఎన్ని రోజులు మనం ఉన్నాం ఇంకా? ఎవరన్నా కానిడా 500 మీటర్ల కింద ఉన్న కాళేశ్వరం నీళ్ళని 2 సంవత్సరాల పైకి తీసుకొచ్చి ఇవాళ ప్రాజెక్టులు నింపుతున్నాడు కేసీఆర్. ఎవరన్నా విన్నాడా? 2-3 సంవత్సరాల ప్రాజెక్ట్ అవుతుందని ఎప్పుడైనా విన్నామా? మీ రాష్ట్రాల్లో ఎప్పుడైనా జరిగిందా? మీ ముఖ్యమంత్రులు ఎప్పుడైనా చేసిరా? కేసీఆర్ చేసి చూపెట్టింది. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారా మీరు? ఇది మనం అడగాల్సిన ప్రశ్న. ఉల్టా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసులు వేసి ఆపాలని చెప్పి, వేల కేసులు ప్రాజెక్ట్ ఆపాలని చెప్పి, అవన్నింటినీ కూడా విప్పుకుంటా ఓపికతో డబ్బులు జమ చేసి బ్యాంకులలో కాలు పట్టుకొని వాని కాలు పట్టి వీని కాలు పట్టి ఇవాళ నీళ్లు తీసుకొచ్చి చూపించుడు కేసీఆర్ మొగుడు. ఇవాళ కనిపిస్తలేదా? వర్షకాలంలో నీళ్లు కిందికి వెళ్ళి పైకి వచ్చినప్పుడు కనిపించలేదా? తను నీళ్ళు పెట్టుకున్నారా మీరు అడగాలి. బాగా కింది నుంచి నీళ్లు పైకి వచ్చినప్పుడు చూడలే, నీళ్ళని చూడలేదా? ఏడ పెట్టుకున్నారా కళ్ళు అని అడగాలి. జరగాలి చర్చ. ఇన్ని వేసి ఇన్ని వేల కోట్ల రూపాయలు గ్రామాలకు వరదలాగా పాలిస్తున్న కేసీఆర్ని అది డైరెక్ట్ గా ఎవరి రూపాయలు అంతమించే అవసరం లేదు. పేదోళ్ళు బ్యాంకులో పడుతున్నాయి, రైతులు బ్యాంకులో పడుతున్నాయి. నేను ఎలాగనే టంగ్ 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 అని ఇవన్నీ ఎత్తింటారు అన్నట్టే కదా మీరు నచ్చిగా. మీరున్న రాష్ట్రాలు ఇవన్నీ లేవు అంటే అర్థమైంది. మీరు వస్తే ఎత్తింటారన్నట్టే లెక్క. టంగు బంద్ అవుతుంది అంతే కదా. సెల్ ఫోన్లు వస్తున్నారు, రైతు బంధు టంగ్ ఇక బంద్ అవుతుంది కదా అలా వస్తే. ఇటు కింద మీటర్ ఇప్పుడు ఒకటి, ఆ సెల్ ఫోన్లో టంగు బంద్ అవుడు. ఇక దానికోసం తెచ్చుకోవాలి మనం. ఇంకా గమ్మలు ఇంకా అబద్ధం మాట్లాడతారు. వైగుడ రామ పైసలు మనే, ఆ ప్రకృతి వనం పైసలు మాయే. మీ అయ్యే అవరా? మరి మీ అయితే మీ రాష్ట్రాలు ఎందుకు లేవు? మరి మీరే అనుకో, మీ పైసలతో అక్కడ అనుకో, ఒక మాటకు అనుకో. మరి ఎందుకు లేవరా మీ రాష్ట్రంలో? మీ యూపీ ఐడికి లేదా? మరి ట్రాక్టరు, వైకుంఠధామము, ప్రకృతి వనము ఎందుకో లేదు. మరి యూపీలో, ఉత్తరప్రదేశ్ లా ఎందుకో బీహార్లో లేవు మీరున్న దగ్గర, ఎందుకో మధ్యప్రదేశ్ లేవు మీరున్న దగ్గర. ఏం సమాధానం చెప్తున్నారు దానికి? మీరే అయితే మరి ఆడెందుకు మీరున్న దగ్గర? అన్ని అబద్ధాలు పచ్చ ఆడ ఏమి కాదు వాడిది. నరేగా ఎన్ఆర్పిఎస్ అనే ప్రోగ్రాం ఇప్పుడు కాదు, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఉన్నది. ఆ ప్రోగ్రాం ఏంటంటే ఎవరు ఎంత తెలివిగా వాడకుంటే అది వాడుకోవచ్చు. అందరికి అవకాశం ఉంటుంది దేశంలో, అన్ని రాష్ట్రాలకు అవకాశం ఉంటుంది. మనం తెలివితోటి వాడుకుంటున్నాం. మనం తెలివితోటి వాడుకొని దాన్ని కన్స్ట్రక్టివ్ గా, ఇంతకుముందు దాడా ముందర కొడుతుంది, ఇప్పుడు దాన్ని మనం కన్స్ట్రక్టివ్ గా తెలివితో వాడుకొని రైతు వేదికలు కట్టుకుంటున్నాము, వైకుంఠ గ్రామాలు కట్టుకుంటున్నాము, గ్రామాల్లో ట్రాక్టర్లు తెచ్చుకుంటున్నాము, చెట్లు వేసుకుంటున్నాము, తెలివిగా వాడుకుంటున్నాం మనం. మా పైసలే మీ పైసలు అయితే మీ దగ్గర ఎందుకు లేవు? ఒకవేళ మీ పైసలు అయితే మీ రాష్ట్రాలు, మీ ముఖ్యమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారే ఎందుకు లేవు? ఇది స్టేట్ క్వశ్చన్. అన్ని అబద్ధాలు. నెలకు గ్రామ పంచాయతీలకు మీ రాష్ట్రంలో డబ్బులు పంపిస్తున్నారా రాష్ట్ర ప్రభుత్వం? చూపిరా.
ప్రతి నెల మన గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 370 కోట్ల రూపాయలు పంపిస్తున్నారు. పంపిస్తున్నారు లేదా? కేసీఆర్ వచ్చిన గ్రామ పంచాయతీలకు అడిషనల్ పైసలు వస్తున్నాయా లేవా? మరి ఎందుకో మీ రాష్ట్రంలో చూపించాలి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో గ్రామ పంచాయతీ డబ్బులు వచ్చే కార్యక్రమం మరి ఎందుకో నీ ఉత్తరప్రదేశ్లో లేదు, నీ బీహార్లో లేదు, నీ గుజరాత్లో లేదు. ఎందుకు కూడా ట్రాక్టర్ కనిపిస్తలేదు ఊరుగా, ఎందుకు కూడా వైకుంఠధామం కనిపిస్తలేదు, ఎందుకు కూడా చెట్లు కనిపిస్తలేదు రోడ్ల మీద, ఎందుకు కూడా నర్సరీ లేదు ఊరుగా, ఎందుకు లేదు? ఇది అడగాలి మనం. ఏం చేసిందని, మనం ఏం చేయలేదని. గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ, రైతులను ఆదుకుంటూ, పేదలను ఆదుకుంటూ, అన్ని వర్గాల్లో మనకు ఎంత చాతనైందంత, ఎంత వీలైందంత కేసీఆర్ చేసుకుంటా పోతున్నాడు. మనం తిట్టు తినాలన్నా, మనం మాట్లాడాలన్నా? ఎస్, ఇంకా చేసేది ఉంటుంది, ఇంకా చేయాలి. డెఫినెట్ గా పెట్టిన వాళ్ళే అడుగుతారు. ఏ ఇంటైనా సరే తండ్రిని అడుగుతారు, పిల్లలు ఎవరిని అడుగుతారు? మననే అడుగుతారు ప్రజలు. మన ఎమ్మెల్యే కదా, ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మనం అడుగుతారు. ఇన్ని పెట్టింది కదా, ఇంకొకరికి పెట్టలేమో అని అడుగుతారు. మనం పెట్టే ప్రయత్నం చేస్తాం. వీడికి మనం జవాబుదారా? ఇష్టం వచ్చిన ఒకటోటి మనం జవాబుదారా? మనం ప్రజలకు జవాబుదారి, మనం పేదలకు జవాబుదారి, మనం రైతులకు జవాబుదారి. తప్పకుండా ఇంకా భగవంతుడు మనకు ఎంత శక్తి ఇస్తే అంత చేస్తాం. చేయాలని కోరుకుంటారు, అడుగుతారు. అరే అడుగుతున్నారు కదా అని అంత మాత్రం మనం వ్యతిరేకమా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇంట్లో తండ్రిని పిల్లలు అడుగుతారు, పిల్లలు తండ్రికి వ్యతిరేకమా? తండ్రిని అడుగుతారు. వాళ్ళు భ్రమపడుతున్నారు, అయ్యో ఇట్లా అడుగుతున్నారు కదా, ఇలా వ్యతిరేకం. ఇట్లా అయ్యో కొనుగోలు కేంద్రాలు అడుగుతున్నారు కదా, ఇలా వ్యతిరేకం. అయిపోయింది కదా రైతులు, వాళ్ళు భ్రమలో ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు కూడా నిజంగా మంత్రి పొద్దుంది కదా, అట్లా అంత కోపడుతున్నాడు. నేనే మంత్రిని కాకపోతే, నేనే ఒక కార్యకర్త ఉన్నవాడితే చూపిస్తుండే తడాక. వీరున్న కర్ణాటకలో, వీరున్న మహారాష్ట్రలో, కర్ణాటకలో బీజేపీ ఉన్నాడు, మన పక్క రాష్ట్రమే. ఈ వరలో నేను బస్ నుంచి పంపుదామని చూస్తున్నాను. అడ్డంగా ఉన్నారు ఊళ్ళో 2, 3, 4 వాళ్ళందరినీ బస్సులో కుక్కి పంపిద్దాం కర్ణాటక, మహారాష్ట్ర. అరే నువ్వు ఉన్న రాష్ట్రంలో ఏం వీక్తున్నాడో చూడుగా అని. ఇక అదే పరిస్థితిగా కర్ణాటకలో బీజేపీ ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు లేవు. ఆడ బయట ఎంత అమ్ముకుంటున్నారు తెలుసా? 1200 రూపాయలకు అమ్ముకుంటున్నారు రైతులు. అది కూడా పోటీ కూడా అమ్ముకుంటున్నారు 1200కి. షాపుకారులు కూడా బతుకులాడు తీసుకోని ఈడ కేసీఆర్ కొనుగోలు కేంద్రం పెట్టి 1960, 1940 ఇస్తాను. వీళ్ళ మన గురించి మాట్లాడేది. ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ దగ్గర కూడా 1200 ఆడలేవు కొనుగోలు కేంద్రాలు. బాగా దూరం పోదు, మనం పక్కనే చూసుకుందాం. ఈ మన మధ్య దొరికి ఇప్పకుండా అప్పకుండా మన పక్కకి బీజేపీ ఉన్నాడు, కాంగ్రెస్ ఉన్నాడు. వీడి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు, వారి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు. 1200 రూపాయలు రైతులు అమ్ముకుంటున్నారు బలిధాన్యం. మీరు మాట్లాడతారు. ఇక మనం పెట్టిన కొనుగోలు కేంద్రం ఇక రెడీగా కూర్చున్నాడు నక్కలు తిరిగా. ఏమిటి తెలుసా? ఇక మన రైతులు తుక్కో బిక్కో తోటి బట్టలు తీసుకోపోతారు. తుక్కో బిక్కో తోటి బట్టలు తీసుకోపోతానే వాడు రైస్ మిల్ ఏమన్నా తుక్కుంటే ఎట్లా సార్ నాకు గడది తరుగు తీస్తాను వాడంటాడు. ఇక ఆ టైం కోసం చూసుకుని గుట్టరాక ఇటు ఒకరు ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇద్దరు ఉన్నారట. ఇప్పుడు నాన్న తరుగు తీస్తారా
ఇక కేసీఆర్ తరగతి తీసుకున్నాడు, సొసైటీ తరగతి తింటున్నాడు, మంత్రి తింటున్నాడు. ఇక చూడు మళ్ళా రామ విడవ నడేయాలిగా. నువ్వున్న రాష్ట్రాల్లో కొనుగోలు కేంద్రం పెట్టే లేదు. నువ్వున్న రాష్ట్రాల్లో రైతుకు 1960 రూపాయలు ఇయ్యవు. ఆడ మానానికి మానం రైతు 1200 1300 అమ్ముకుంటున్నాడు. కానీ ఇక్కడ కొనుగోలు కేంద్రం పెట్టిన కేసీఆర్ రాష్ట్రంలో మాత్రం ఏదో ఒక రైతుల శిక్ష పెట్టాలని ఇప్పుడు చూస్తున్నాం. వేడి చేస్తున్నట్టు గుంటారు మనం కొనుగోలు కేంద్రం చూడాలని మొదలైతే చూడు. ఇప్పుడు నేను చెప్పిన మా రైతుల గారు చూడు. మరి తుక్కుంటే వాడు ఏం చేయాలి? పాపం రైస్ మిల్ కూడా ఏం చేయాలి? వాడికేమో 50 కిలోలు జోకేయాలి బియ్యం పట్టి. నువ్వు మనం తుక్కు కూడా తీసుకోకపోతే వాడికి బియ్యం పట్టింటారు. వాడు లాస్ అవుతాడు. సార్ నేను లాస్ అయితే సార్ నాదైతే సార్ అని వాడంటాడు. మన రైతులు ఏమో ఎంత గంట సాయం చెప్పని చెప్పి నూతారు దాంట్లో. ఇక ఆ అవకాశం కోసం చూస్తున్నారు ఇప్పుడు ఈ గుండరక్కలు. అందుకే నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి తాను లేని ధాన్యాన్ని తీసుకురండి. మీరు 1 కిలో కూడా తరం లేకుండా చేపించే బాధ్యత నాది. మీరు తాను ఉండి అంత తుక్కు కూడా తీసుకొస్తే నాకు కూడా నమ్మకం అయితే నేను కూడా ఏమనలేని పరిస్థితి అవుతుంది. ఇక దాంట్లో సందర్భ సడన్ వస్తే తెలియదు. స్వచ్ఛ రాజకీయం మొదలు పెడతాం. కానీ నష్టపోయేది రైతులే. దయచేసి గమనించాలి. మన చేతిలో కూడా ఏం లేదు. ఎఫ్సిఐ మార్గదర్శకాల ప్రకారం 1900 రూపాయలు తీసుకొని ఎఫ్సిఐ మార్గదర్శకాల ప్రకారం క్లీన్ ధాన్యం తీస్తారండి. తీసుకొస్తే 1960 రూపాయలు వచ్చేస్తారు. దయచేసి గమనించాలి. ఈ గుంటనక్కలు ఎంత ప్రయత్నం చేసినా మన రైతులు మాత్రం మరి వాళ్ళ మధ్య శిక్ష పెట్టలేరు. వాళ్ళు సరే ఆశ కొద్ది మనం రైతులు కొద్దిగా రుకేదామా చూద్దాం పోతే ఛాన్స్ ఉంటే అని చూస్తారు. తప్పిస్తే వాళ్ళకు కూడా తెలుసు మనసులో, అరే మనం తుక్కుతో ఇస్తున్నాం, ఈ ఎక్కడ వాటి బోధలు పాపం అని చెప్పి తెలుసు వాళ్ళకు. దాన్ని తీసుకొని 5-6 పట్టుకొని ఏదో శిక్ష పెట్టాలని చెప్పి ప్రయత్నంలో ఇల్లు కూడా ఉన్నారు, రెడీ ఉన్నారా? ఉన్నారు కదా, రెడీ అయ్యారు కదా. మళ్ళా రోజు మీరు ఇస్త్రీ వేసుకొని ఉన్నారు కదా. రాని చూపిస్తాను మళ్ళీ. దయచేసి రైతులకు ఈ వేదిక ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇటువంటి రుచ్చాల బాధ పడద్దు. మీరు రాజకీయ శిక్షు పెట్టే ప్రమాద పడద్దు. మీరు దేశంలో ఎక్కడా లేనటువంటి పని కేసీఆర్ చేస్తున్నాడు. నష్టపోయేది మనమే. వాళ్ళ భ్రమలో పడద్దు అని చెప్పి నేను మరొకసారి రైతులందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అయింది మన గమ్మత్ చూడదు. ఎవరికైనా ఆలోచన వచ్చిందంటే చెక్ డ్యాములు కట్టాలని. 50 ఏళ్ళ నుంచి మస్తు మంది వచ్చారు కదా, మస్తు మంది పోయింది కదా. ఎవడన్నా పారే నీళ్ళని అని ఎవడన్నా ఆలోచన చేసిండా? చప్పలబాబు పెద్దబాబు తట్టుకుంటా పోయి నన్ను ఎవరన్నా అడిగినరా? ఒక్కదన్నా నాకు అప్లికేషన్ ఇచ్చిరా చెక్ డ్యామ్ కట్టమని? నాది నేనే ఆలోచన చేసి సంవత్సరానికి 3 కట్టుకుంటా పోయి ఇవాళ 12 కంప్లీట్ అయ్యి ఇంకో 6 నడుస్తున్నాయి. ఇంకో 6 శాంక్షన్ చేసుకుంటాం. ఒక 20 చెక్ డ్యాములు కట్టాలని చెప్పి నేను అడగని. 4 ఏళ్ళ నుంచి నేను తిప్పలు పడుతుంటే మొన్న కొత్తగా 6 చెక్ డ్యాములు స్టార్ట్ అయినాయి. చెక్ డ్యాములు కట్టినా. నా ఆశ ఏముండేదంటే కొద్దిగా ఎత్తు కట్టుకుంటే నీళ్ళు ఎక్కువ అవుతాయి, ఎందుకు నీళ్ళు ఎక్కువ అవుతాయి ఇంకా ఎక్కువ బోర్లకు నీళ్ళు పోతాయి అన్న ఆశతోటి వాళ్ళు డిపార్ట్మెంట్ చెప్పి అని చెప్పి నేను కాంట్రాక్టర్లకు ఇంజనీర్లకు నేను రిక్వెస్ట్ చేసి ఒక ఫీటు రైతు కట్టుకుని పోయి మా వాళ్ళు బతికిపోతారు, ఇంకా నీళ్ళు ఎక్కువ అవుతాయి రిక్వెస్ట్ చేసి నేను కట్టించిన. ఎక్కువ కట్టినాక 1 రూపాయి ఇవ్వాలి చుట్టే వాళ్ళకు. డిజైన్లో ఎంత ఉంటే అంతే పైసలు ఇస్తారు. ఎక్కువ కట్టిన పైసలు ఇయ్యరు. ఆ లుచ్చనా కూడా దేవుడు వచ్చానంటే ఎక్కువ కట్టి పైసలు మీరు చెప్తున్నారని చెప్పి 1 పైస ఇయ్యరు. నా రిక్వెస్ట్ కోసం పాపం కాంట్రాక్టర్లు కట్టిరు, ఇంజనీర్లు కట్టించారు. రైతులు కూడా నన్ను అడిగిన నీళ్ళు ఎక్కువ ఆగినట్టు చూడు అని అంటే ఎక్కువ కట్టు రావాలి కట్టించారు.
పక్కన మట్టి పోసి మన దురదృష్టం కొద్దీ ఆ మట్టి పోసి మట్టి సెటిల్ కాకుండా మొదలే ఒక సీజన్ గడిచిపోతే మట్టి సెటిల్ అయిపోతుంది. సెటిల్ కాకుండా మొదలే వానలు వచ్చినాయి. అది కూడా విపరీతమైన వాన, 30 ఏళ్ళలో ఎప్పుడు లేదంత వానలు వచ్చే మట్టి కట్టకపోయి చెడ్డాకే కాలే, చెడ్డా చెట్టు చెదలే, ఇంకా కూడా సిమెంట్ చెడ్డా పక్కన వచ్చిన మట్టి కొట్టుకోపోయి అక్కడ పాపం అక్కడ పక్కన రైతులకు నష్టం జరిగింది, కొద్దిగా భూమి కోసుకపోయింది, జరిగింది వాస్తవం. కానీ నా ఇంటి కోసం చేసిన ఎన్ని నీళ్ళు ఎక్కువ అవుతాయి అంత ఎన్ని ఎక్కువ బోర్లు అన్ని ఎక్కువ బోర్లు నీళ్ళు అవుతాయి అని చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళ డబ్బులు కూడా కల్పించాను. కాంట్రాక్టర్లు దాని పైసలు ఇయ్యరు. వాడు వచ్చి నన్ను కమిషన్ అంటాడా? నా తాళి కోటి కులది నీ ముఖం లేదా నా కొడక? నీ బతికేంది, నువ్వేంది? మీ నాయన పిసిసి ప్రెసిడెంట్ గా బీఫామ్ ఇస్తే సుట్కేసులు మోసపోయి నువ్వు, నేను నా కార్యకర్తలు కూడా డబ్బులు ఇచ్చినట్టు నిలబెట్టాను. నా కార్యకర్తలకు బీఫామ్ తో పాటు డబ్బులు ఇచ్చి మరి నిలబెట్టిన చరిత్ర నాది. నువ్వు బీఫామ్ చరిత్ర లేదు. నువ్వు నన్ను కమిషన్ అంటావు. ఏం బిజినెస్ చేసినావు? మీ నాయన ఏం బిజినెస్ చేసాడు? ఎక్కడికి వాళ్ళని దీంట్లో నష్టం జరిగింది పాపం రైతులకు, వాళ్ళకి ఆదుకునే ప్రయత్నం జరుగుతున్నాడు. ఒక్కటిగా ఆలోచన చేయకపోతే 50 ఏళ్ళ బోర్ల నీళ్ళెక్క దేవాలని చూడకపోతే నేను ప్రయత్నం చేస్తే నన్ను మాట్లాడతాడు. ఊపుకున్నావా ఇక్కడే? మనం ఊపుకున్నావా ఇక్కడే? పసుపు బోర్డు చేస్తా, 2 రోజులకు మద్దతు ఇప్పిస్తా, 5 రోజుల్లోనే ఎంపీ అయినా కానీ బాండ్ పేపర్ రాసిస్తాను. నా కొడుకు నువ్వు మాట్లాడుతున్నాడు. నువ్వు మా గురించి మాట్లాడతావా? మా నాయకుడి గురించి మాట్లాడతావా? నువ్వు ఒక మనిషివేనా? అసలు మనిషివేనా? నువ్వు ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి అక్కడ మాట్లాడొచ్చా? బాండ్ పేపర్ మీద రాసించి మాట తప్పి అక్కడ మాట్లాడొచ్చా? నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినా ఊపుకున్నాడు నీ వల్లే. ఇట్లా ఏమన్నంటే మళ్ళా ఇక లాస్ట్ మీద హిందూ ముస్లిం మతం పేరు మళ్ళా ఏం చేసినా నువ్వు హిందూ హిందూ అని మాట్లాడుకుంటా నువ్వు కూడా 3 ఏళ్ళ నుంచి ఉన్నావు కదా ఎంపీగా. నేను ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఇప్పుడు అయినా 3 ఏళ్ళ నుంచి. నేను ఈ నియోజకవర్గంలో 33 గుళ్ళు కట్టించిన, కొత్త గుళ్ళు 33. కేసీఆర్ కాలంలోకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతోటి 33 గుళ్ళు కట్టించిన, కొత్త గుళ్ళు. ఒక 12-15 షాదీఖానాలు కట్టించిన, ఒక 15 చర్చలకు పైసలు ఇప్పించిన. మరి నువ్వు కూడా అధికారంలో ఉన్నావు కదా ఎంపీగా. ఏడ కట్టించావు సార్ గుళ్ళను? ఎన్ని కట్టించావు? హిందూ హిందూ అని మాట్లాడితే సరిపోతుందా? చూపి నువ్వు గుళ్ళు కట్టించాడంటే ఇది అడగాల మనం, ఇది గ్రామాలు అడగాల మనం. హిందూ అంటే ఏంది? ధర్మాన్ని పెంచు. నువ్వు నిజంగా హిందువు అయితే హిందూ ధర్మాన్ని పెంచే ప్రయత్నం చేయి. గుళ్ళు కట్టించు, కార్యక్రమాలు చేయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయి. ఎక్కడ చేయించాం? ఏం చేయించాం? కనిపిస్తలేదా? కేసీఆర్ కట్టిన యాదాద్రి భారతదేశంలోనే రాతి కట్టడం మొత్తం యాదాద్రి అంతా కృష్ణశిలతోటి
కట్టిన గుడి ఇంత పెద్ద గుడి ప్రపంచంలోనే లేదు. ఇవాళ యాదాద్రి కట్టి చూపిస్తున్నాడు కేసీఆర్. ఆయన హిందూ అంటే నీ ధర్మాన్ని నువ్వు ప్రేమించు, పోషించు, రక్షించు. అట్లనే వేరే వాళ్ళని కూడా వేరే ధర్మాలను కూడా గౌరవించు. అది హిందూ అంటే. నీ ఎదురుగా మధ్యలో కొట్టాటం పెట్టుడు కాదు హిందూ అంటే. నువ్వు నిజంగా హిందూ అయితే గుళ్ళు కట్టి మీ మోడీని అడిగి పైసలు తీసుకొచ్చి బాలకొండ నియోజకవర్గంలో నేను కట్టిన గుళ్ళు కట్టు. నీ దమ్ముంటే అప్పుడు నువ్వు హిందువువి. నువ్వు కూడా ఎంపీవే కదా, తీసుకురా పైసలు. ప్రతిదీ అబద్ధం మాటలు. ఈ అబద్ధం మాటలు మనం వినుకుంటా పోతున్నామంటే మోసపోతాం. అందుకే మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా, ఇంకా ఆగేది లేదు. మనం రేపటి నుంచి సుడేగా జంగు సుడు ఒక్కడంటే పదార్థం ఈత జవాబు పత్ర చేయంగే, ఊపుకునేది మాత్రం లేదు. అవునా కాదా? అవునా కాదా? గ్రామాల్లో చర్చ జరగాలి, విషయాలందరూ తెలియాలి. అందుకే నేను ఇవాళ కొద్దిగా ఎక్కువసేపు అయినా అన్ని విషయాలను స్పష్టత అయ్యాలనుకుని మీ అందరి విషయాల గురించి చెప్పిన అయితే అవగాహన పెంచుకోవాలి. మీరు కూడా మీరందరూ నాయకులు, గ్రామాల్లో ఉండి మీరే చెప్పేవాళ్ళు. కాబట్టి మనం అన్ని చేస్తున్నాం, వాడు ఏమి చేయట్లేదు. ఒకడేమో ఏమి చేయట్లేదు, వాళ్ళు ఉన్నాడు కేంద్రంలో ఉన్నాడు. ఒకడేమో 50,000 ఉన్నాడు, ఆడు ఇంకోడు ఉన్నాడు, వాడేం చేయలేదు ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం చేయట్లేదు, ఉన్నప్పుడు వాడు ఏం చేయలేదు. కేసీఆర్ పని చేస్తున్నాడు. కాబట్టి మనం ఎవ్వరికి కూడా మాటకు మాట జవాబు చెప్పాల్సిందే. ఇష్యూ వైజ్గా పాయింట్ మనం జవాబు చెప్పాల్సిందే. మనందరం ప్రతి గ్రామంలో ఒకరు కేసీఆర్ లాగా కావాలి. మనం మొదటి ఉద్యమం పెట్టినప్పుడు అట్లే ఉంటుంది, ఒకరిమే ఇద్దరమే చెప్పుకుంటూ పోతే అర్థమైంది అందరికి. ఇప్పుడు కూడా వీళ్ళ అబద్ధ ప్రచారాలను తిప్పుకొట్టాలంటే మనం నోరు తెరవాల్సిందే, మనం మాట్లాడాల్సిందే, మనం చర్చ పెట్టాల్సిందే. లేకపోతే 100 సార్లు చెప్పిన అబద్ధం చెప్పిందే చెప్తే అది నిజమే ప్రమాదం ఉంటుంది. నిజమైన రోజు మనందరికీ మన పాత రోజుల్లో ఒక తప్పదు. ఇంతకుముందు చెప్పిన కింద మీటర్లు వస్తాయి పోతుంది, రైతు బంధువులు టంగు సెల్ ఫోన్లు వచ్చేది మాయమవుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఏమైనా మార్గం ఉండదు. మనం మన కార్యకర్తలను చైతన్యవంతం చేసుకోవాలి, మన ప్రజలను కూడా చైతన్యవంతం చేసుకోవాలి. కేసీఆర్ తీసుకొచ్చిన రాష్ట్రాన్ని, కేసీఆర్ ఇంత గొప్పగా తీర్చిదిద్దిన రాష్ట్రాన్ని, కేసీఆర్ తెలంగాణని అనేక రంగాల్లో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని మనం కాపాడుకునే బాధ్యత టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నదే చెప్పి మీ అందరికీ మనం చేస్తాము. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ శ్రీరామ రక్ష. తెలంగాణ బాధ తెలిసింది టీఆర్ఎస్ పార్టీకే. తెలంగాణకు చేసింది టీఆర్ఎస్ పార్టీయే. తెలంగాణ చేయవలసింది కూడా టీఆర్ఎస్ పార్టీయే. వేరే పార్టీల చేతి తెలంగాణ చిక్కితే మళ్ళీ ఆంధ్రలో చెప్తుందా పోతరు విలువ అని చెప్పి నేను అందరికి మనం చేస్తున్నా. ఈ విషయం మనం చెప్పాలి. చంద్రబాబు నాయుడు రెడీ ఉన్నాడు రేవంత్ రెడ్డి రూపంలో. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు బీజేపీ వాళ్ళ రూపంలో పైన మోడీ వాళ్ళు రెడీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా తెలంగాణ శత్రువులే. ఇటు వాళ్ళైనా పైన ఇటు ఈ పక్కన వాడైనా వీరు మన తెలంగాణ శత్రువులే. కాబట్టి ఇది మన బాధ్యత. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, టీఆర్ఎస్ పార్టీ సైనికులుగా, కేసీఆర్ సైనికులుగా మన బాధ్యత నిజాన్ని మనం తెలుసుకోవాలి, మనం ప్రజలకు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది. మీ అందరికీ నేను మరొకసారి మనవి చేసుకుంటూ, మరొకసారి మీ అందరు కూడా ఇటు మండల పార్టీ అధ్యక్షులకు, ఇటు కొత్తగా మండల కార్యాలయంలోకి వచ్చినటువంటి అందరు నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లనే ఇంకొక విషయం, మనం 2 కార్యక్రమాలు కూడా ఉన్నాయి. 25వ తారీఖు నాడు ప్లీనరీ సమావేశానికి పోవాలి. రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటాం. ఆ ప్లీనరీ సమావేశానికి పోయే వాళ్ళకి ఎవరెవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళందరికీ సెల్ఫేజ్ మెసేజ్లు వచ్చినాయి. ఏమన్నా జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, మండల పార్టీ ప్రెసిడెంట్లకు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు
రైతు బంధు వాళ్ళకి స్పెషల్ ఇన్వైటింగ్ వస్తుంది, వాళ్ళకి వస్తాయి. వాళ్ళు దయచేసి 25వ తారీఖు నాడు 11:30 కల్లా జూబ్లీ హిల్స్లో హైటెక్స్ దగ్గరికి రావాలి. వాళ్ళ మెసేజ్ వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు అవసరం లేదు. అంటే మనం ప్రతినిధుల సభ జరుపుకుంటున్నాం, తక్కువ మందితో. పెద్ద సభలేమో వరంగల్లో జరుపుతాం, అప్పుడు మనం అందరం పోతాం. వరంగల్లో 15వ తారీఖు, వచ్చే నెల 15వ తారీఖున వరంగల్లో సభ జరుగుతుంది. మరి ఈ సభకు ఇప్పుడు నేను చెప్పినా కదా, ప్రతి కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు, గ్రామ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు, గ్రామ అనుబంధ సంఘాలలో ఉన్నవారు, మండల కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు, మండల అనుబంధ సంఘాలలో ఉన్న కమిటీలో అందరూ కూడా కమిటీ బాధ్యులు. మొత్తం మనం వరంగల్ సభకు పోవాలి. దాదాపు మన నియోజకవర్గంలో ఈ కమిటీలలో ఉన్న వాళ్ళే లెక్కేస్తే 9,000 మంది అవుతారు. మండల కమిటీలు, మండల అనుబంధ సంఘ కమిటీలు, గ్రామస్థాయి కమిటీ, గ్రామస్థాయి అనుబంధ సంఘాల కమిటీల సభ్యులు లెక్కేస్తే 9,000 మంది వస్తున్నారు. ఈ 9,000 మందిని మనం పోవాలి. ప్రతి గ్రామానికి ఒక బస్సు, ఆ బస్సులో కమిటీ సభ్యులు ఉండాలి తప్పకుండా. ఆ గ్రామం ఆ బస్సుకు బాధాప్తా సపోజ్ అమీనాపూర్ గ్రామ కమిటీ బ్యానర్ పెట్టుకోవాలి. ఇటుపక్క కేసీఆర్, ఇటుపక్క కేటీఆర్, గుర్తుంటే నాది బొమ్మ పెట్టి బ్యానర్ మంచిగా పెట్టుకొని మంచిగా 2 జెండాలు బస్సులు కట్టుకొని బాధాప్తా అమీనాపూర్ గ్రామ కమిటీ వరంగల్కు బయలుదేరాలి. అట్లా ప్రతి ఊళ్ళ నుంచి గ్రామ కమిటీ బయలుదేరాలి. జనం కాదు, ఓన్లీ గ్రామ కమిటీలు, మండల కమిటీలు, కార్యకర్తలు, నాయకులు చేయనట్టు మీటింగ్. అట్లా ప్రతి ఊరికో బస్సు అరేంజ్ చేయబడుతుంది, బస్సు పంపిస్తాం. పెద్ద ఊరు ఉంటే ఇంకొకటి ఎక్కువ చేసుకుందాం, నేను చెప్తాను మళ్ళా. కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి మాత్రం మనకు నా దేశం ప్రతి గ్రామ కమిటీ బయలుదేరాలి. అర్థమైందా? గ్రామ కమిటీ, గ్రామ అనుబంధ సంఘాలు. అట్లే మండల కమిటీకి ఒక సపరేట్ బస్సు, మీ మండల కమిటీ, మీ అనుబంధ సంఘాలకు బస్సు, మీ ముక్తాల మండల కమిటీ బ్యానర్ రాసుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు సార్ బొమ్మ, కేటీఆర్, వర్గీపరెడ్డి గారి బొమ్మ, వీలైతే నాది పెట్టుకొని పోవాలి. ఇట్లా మనం అక్కడ 2 గంటల కల్లా చేరే ప్రయత్నం చేయాలి. మనకు వచ్చే పోతే 4 గంటలు పోతాం, కానీ 6 గంటలు పడుతుంది అనుకునే టైం. ఏ గ్రామం కా గ్రామానికి కొంచెం భోజనం దాంట్లోనే ఏర్పాటు చేసుకొని పోవాలి. ఆ బస్సులో 50 మందికి ఆ గ్రామంలో భోజనం ఏర్పాటు చేసుకోవాలి. మధ్యాహ్నం భోజనం కావచ్చు, రాత్రి భోజనం కావచ్చు. 2 గంటల కల్లా అక్కడ చేరే ప్రోగ్రాం. 6 గంటల భోజనం అంటే ఎన్ని గంటలకు వెళ్ళాలి? 2 గంటల కల్లా చేరాలంటే 8 గంటలకు వెళ్ళాలి. ఆ పొద్దున టిఫిన్ చేసి 8 గంటలకు వెళ్ళాలి. 8 గంటలకు వెళ్తాను. ట్రాఫిక్ బాగుంటుంది ట్రాఫిక్ బాగుంటుంది 6 గంటలకు వెళ్ళాలి. అదే మంచిదే అయితే 2 గంటలకు ఆడ చేరుకుంటాడు. ట్రాఫిక్ బాగుంటుంది. ప్రతి గ్రామంకి వెళ్ళి బస్సు, గ్రామ కమిటీ బస్సు బయలుదేరాలి. ఇది దీని హైలైట్. ఇప్పుడు ఇక వరంగల్ సభ ఏ ఊరు ఆ ఊరు బ్యానర్, మీరే రాదు ఆ ఊరికి అంతే. మీరు ఎవరు లేరు. మీ ఊరికే బస్సు పంపిస్తాం, మీరే రాదు. మీ గ్రామ మీ అధ్యక్షుడు, మీ సర్పంచ్ గారు, మీ గ్రామ కమిటీ, మీరు గ్రామ పార్టీ అధ్యక్షుడు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ నాయకత్వం వహించాలి. మీ గ్రామ కమిటీని తీసుకొని వరంగల్ కావాలి. ఇది 15వ తారీఖు నెక్స్ట్. మళ్ళీ నేను తర్వాత మీటింగ్ పెడతా చెప్తా. ఇట్లా ఇప్పటి నుంచి మనం ఎవ్వరు తీరేది లేదు. ఇక ఇంతే, ఇక తగ్గేది లేదు. ఇక ఎవ్వరు తగ్గేది లేదు. ఇక దోషాలు మామూలుగా 1కి 10 మీకు సాధన చెప్పు, నేను ఏంటి ఇక మీకు సాధన ఏంటంటే హైదరాబాద్ పని చేస్తా ప్రభుత్వం లేదు. మీకు రైతులంటే ఎన్ని ఉంటాం. ఇక ఏది కావాలో చెప్పు, సమస్యనే లేదు. ఇక 100% చేయండి. కాబట్టి మరొకసారి మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భోజనాలు దయచేసి భోజనాలు చేసి పోవాలని చెప్పి కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.